హనుమకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిబిఐ సంజీవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గంజాయి అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. గతంలో గంజాయి అమ్మిన వారిపై కేసులు ఫైల్ చేసి జైలుకు పంపడం జరిగిందని పేర్కొన్నారు. గంజాయి తాగే వాళ్లలో విద్యార్థులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డైలీ కూలీలు ఎక్కువగా ఉన్నారని ఆయన తెలిపారు. చదువు నేపథ్యంలో విద్యార్థులు ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ గంజాయి తాగుతున్నారని, అటు విద్యార్థులను క్షమించే ప్రసక్తే లేదని సిఐ పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిత్యం చేసే పనులను గమనిస్తూ ఉండాలని సూచించారు. సడన్ గా సర్ప్రైజ్ చెక్స్, తర్వాత వెహికల్ చెకింగ్స్ కండక్ట్ చేయడము, నైట్ టైంలో రౌండ్స్ వేయడము, ఓఆర్ఆర్ మీద కానీ తర్వాత జంక్షన్స్లో కానీ సెర్చ్ చేయడము, పెట్రోలింగ్స్ కండక్ట్ చేయడము, అనుమానం ఉన్న వ్యక్తులు కనబడినట్లయితే మేము సెర్చ్ చేయడము ఇది చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అంటే ఇందులో భాగంగా 3 కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళు దొరికారు, అది కూడా కేసు చేసాము. స్మోక్ చేస్తున్న వాళ్ళు కూడా దొరికితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. సో మేము మిగతా ఇప్పుడు ఈ గుండ్ల సింగారం ఏరియా కావచ్చు, యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, కేయూ జంక్షను, గోపాల్పూరు, తర్వాత ఓఆర్ఆర్, కిడ్స్ కాలేజ్ ఏరియా, కిడ్స్ కాలేజ్ జంక్షను, ఈ ఏరియాలలో అన్నిటిల్లో కూడా మేము క్షుణ్ణంగా అబ్జర్వేషన్ పెట్టాము. సో ఈ రకంగా ఎవరైనా స్మగ్లింగ్ చేసినా, ఎవరైనా కన్జ్యూమ్ చేసినట్టుగా తెలిసినా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. సో మేము వాటి మీద ఇంకా డెప్త్గా వెళ్తున్నాము. మిగతా అది ఎక్కడి నుంచి, సోర్స్ ఎక్కడి నుంచి అనే దాని మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేసాము. తప్పకుండా దీన్ని అరికడతాము. సరే, ఇప్పుడు గాంజా అంటే మామూలుగా డ్రింక్ చేసిన వాళ్ళని మాత్రం బ్రీత్ టెస్టర్ ఉంటుంది సార్ మీ దగ్గర, టెస్ట్ చేసి తను ఆల్కహాల్ తీసుకున్నాడా లేదా అని చెప్పేసి తెలుసుకుంటాము. మరి గాంజా తాగిన వాళ్ళను నార్కోటిక్స్ టెస్ట్ కాకుండా ఇప్పుడు మనకు కొత్త కిట్స్ వచ్చినాయి సార్. అంటే ఆ కిట్స్ మనకు అందుబాటులో ఉన్నాయా? అట్లా ఇప్పటివరకు ఏమన్నా వాటితో ఏమన్నా పరీక్షలు అంటే అవి అందుబాటులోకి వచ్చినాయి. సో వాటి ద్వారా కూడా మేము టెస్ట్ చేయడం జరుగుతుంది. అవి మాకు అంటే సస్పెక్ట్ చేసిన ఈ పర్సన్ తాగి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానం ఉన్న వ్యక్తులను కూడా ఆ కిట్ల ద్వారా మేము టెస్ట్ చేసి తాగినట్టయితే దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.